अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, उप्पल स्टेडियम के पास कांग्रेस के कुछ वर्कर्स की जानिब से एहतजाज किया गया। यहाँ पर जगन मोहन राव जो हैदराबाद क्रिकेट एसोसिएशन के सदर हैं और ये उप्पल स्टेडियम में उनके जिम्मेदारी है। इल्जाम है कि जिस तरह से आईपीएल मैचेस चल रहे हैं, यहाँ पर टिकट्स ब्लैक किया जा रहा है और वीआईपी पास भी बेचे जा रहे हैं। बड़े पैमाने पर ये स्कैम है। ये स्कैम सामने लाने की जरूरत है, इसलिए बड़े पैमाने पर एहतजाज किया गया। बाद अज़ां पुलिस ने तमाम लोगों को अपनी हिरासत में लिया और ये मुतालबा किया कि जल्द से जल्द इस पे तहकीक हो और जगन मोहन राव जिस तरह से टिकट्स और वीआईपी पासेस को गैर कानूनी तरीके से, इलीगल तरीके से बेच रहे हैं, इस पर कार्रवाई हो और ताकि इनकी असली जगह ये पहुंच जाए। देखना है कि स्कैम को किस तरह से मंजराम पे लाया जाता है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। నేను ఆల్రెడీ బయలుదేరుతాం. ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు నిరవధి ఈ రోజు ఇదొక్కదానికి ఇది పోస్ట్ పోన్ చేసి దీని గత రేపు ఏందో రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతో వాళ్ళ సెక్రటరీలకు కూడా పాసులు ఇస్తలేరు. హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాసులు వస్తలేవు. చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాసులు వస్తలేవు, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అని పరిస్థితి ఉంది. మళ్ళీ క్లబ్ మెంబర్స్కి ఇవ్వకుండా ఆ కాంప్లిమెంటరీ పాసులు ఏం చేస్తున్నారు? మరి దయచేసి దాదాపు 4,000 పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీకి ఇచ్చిర్రు. ఆ 4,000 పాసులను క్లబ్ మెంబర్స్ కానీ, కొద్దిగా ప్రముఖులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీ పాసులు ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది. అది వీళ్ళు బ్లాక్ దాంతో పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడం మొదలుపెట్టింది. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దాంతో పాటు కూడా ఆధార్ కార్డు పెట్టి ఒక ఆధార్ కార్డుకి ఎవరు ఒక ఆధార్ కార్డు ఒక 2, 4 ఇస్తారు. అంటే పేటిఎం వీళ్ళతో బ్లాక్ చేస్తారా, పేటిఎం బ్లాక్ చేస్తారా తెలియాలి. ఇప్పుడు ఒకటే నిమిషం, కేవలం 10 నిమిషాలు ఆన్లైన్ తెలుస్తారు, 10 నిమిషాలు అయిపోయినాయి. ఎట్లా తెలుస్తుంది? మీడియా వాళ్ళని తీసుకుపోయే చూపిస్తా. ఆయన రమ్మని మీ మీడియాలో కూర్చొని నమ్ముతలేడని చూపి ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తా. ఆయన ఎట్లా అమ్ముతుండో నేను ప్రూఫ్ తీసుకొచ్చి